హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయేది రవ్వ దోశ. సేమ్ రెస్టారెంట్లో ఎలా వస్తుందో అలాగే వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా నేను 1/2 kg రవ్వ తీసుకున్నాను. అదే బొంబాయి రవ్వ అంటారు కదా, చిన్న రవ్వ, అది తీసుకున్నాను. దానికి 1 కప్పు బియ్యం పిండి, అంటే 100 గ్రాములు కాకపోతుంది. 10 టేబుల్ స్పూన్ మైదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందాం. చాలా పలుచగా ఉండాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత పలుచగా ఉండాలి. కొంచెం సేపు తర్వాత 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు కొత్తిమీర, 5 పచ్చిమిర్చి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీన్ని మినిమం ఒక 20 మినిట్స్ 50 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే రవ్వ కూడా బాగా నానితే బాగా వస్తుంది. అందుకని దీన్ని పక్కన పెట్టేద్దాము ఒక 20 మినిట్స్. చూసారు కదా చూడండి, చిక్కగా అయిపోయింది. ఇలా నేను ఎక్కువ వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకా వాటర్ యాడ్ చేయండి. నేను 3 గ్లాస్ వేసేస్తున్నాను. ఇంకా ఎంత పలుచగా ఉంటే ఇంత బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ మాత్రం. నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యిలో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్ కొన్ని ఆనియన్స్ పెట్టుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ ఉంటుంది, రవ్వ దోశ బ్యాటర్ బాగా కలుపుకునే వేసుకోండి. ఎందుకంటే అడుగున చిక్కగా ఉండిపోతుంది, పైన పలాసి ఉండిపోతుంది. ఇప్పుడు వేసిన కదా అలా సిమ్లో కాలనివ్వాలి. సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో మొత్తం కిందంతా రెడ్గా వచ్చేలాగా ఉండాలి. ఇలా కుక్ అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి. ఆయిల్ లేదా నెయ్యి రెండట్లు మీకు నచ్చి. బాగా అవుతుంది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్లోగా ఒక 2 మినిట్స్ ఇలా ఉంచితే సరిపోతుంది. చూడండి, కుక్ అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. హోల్డ్ చేసుకుని సైడ్ పెట్టేసుకుందాం. మొత్తం అలా అన్నీ వేసుకుందాం. చూసారు కదా, నేను ఇంకా మంతా కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాను. దీని కాంబినేషన్ టమాటా చట్నీ లేదా కొబ్బరి చట్నీ, నేను 2 చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.